తెలంగాణ ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారం, ఒక సర్వరోగ నివారణ అని ప్రజలు భావిస్తున్నారు. అదే రకంగా ప్రజలు భావిస్తున్నారు అనే కంటే రాజకీయ నాయకులు వాళ్ళని అలా భావించేలా చేశారు. నిజంగానే తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలు తీరుతాయా? తీరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది? రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు మీరు చాలా హామీలు ఇచ్చారు. 2 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని ఒకటి చెప్పారు, ప్రతి జిల్లాకు ఒక నిమ్స్ అన్నారు, అదేవిధంగా ఉచిత నిర్బంధ విద్య అన్నారు. ఇవన్నీ కావాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అన్నీ నెరవేరాలంటే ఎన్నేళ్ళు పట్టొచ్చు? ఇక్కడ 2 విషయాలు ఉంటాయండి. సరే, ఢిల్లీ తెలంగాణ నిర్ణయం తీసుకొని ప్రకటించే ముందు పోలవరంకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు. వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ అని ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో, వాళ్ళ దగ్గర దండిగా డబ్బులు ఉంటాయి. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని ఏఐబిపి అనే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. రేపు పొద్దున ఫైనల్గా మనం కూడా తెలంగాణ తీసుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు నేను గతంలోనే అడిగి ఉన్నా ప్రైమ్ మినిస్టర్ గారిని. నేను ఇందాక చెప్పిన పాలమూరు ఎత్తిపోతల పథకం అని, అట్లనే గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనకు ఒకటి రావాలి. ఖచ్చితంగా మనం కూడా మాకు జాతీయ హోదా ఇవ్వాలని పోరాడతాం. ఆ ఇరిగేషన్ కోసం అద్భుతంగా అక్కడి నుంచి నిధులు ప్రతి సంవత్సరం కూడా తెచ్చుకుంటాం. 2, తెలంగాణకు వనరులు ఉన్నాయి, తెలంగాణకు ఆదాయ వనరులు ఉన్నాయి. అవి ఉన్నాయి. ఇది కొంచెం మీరు శ్రద్ధ పెట్టి వినాలి దయచేసి, ఎందుకంటే ఒక టెక్నికల్ పాయింట్ ఇది. ఆదాయ వనరులు ఉండడమే కాకుండా ప్రతి సంవత్సరం పెరుగుతుంటాయి ఆదాయ వనరులు. ఆ గ్రోత్ రేటు చాలా ఎక్కువగా ఉంది. వేరే కాడ 2,000 కోట్లు పెరిగే పరిస్థితి ఉంటే మనకు 15,000 కోట్లు పెరిగే పరిస్థితి. అందువల్ల ఉజ్జాయింపు ఒక లెక్క తీస్తే తెలంగాణ ఉద్యోగులు వాళ్ళ శాలరీ బిల్లు, పెన్షనర్స్ వాళ్ళ బిల్లు, మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీ అవుతుంది. బడ్జెట్లో ఇప్పుడు 2 ఉంటాయండి, ప్లాను, నాన్ ప్లాన్ అని. నాన్ ప్లాన్ ఈజ్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. ఒకటి ప్రభుత్వ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద చేయాల్సిన ఖర్చు, ప్రభుత్వ కార్యాలయాలు వగైరా, వాహనాలు, మంచి చెడ్డ, అదొక ఖర్చు, అనివార్యంగా ఖర్చు చేయాల్సింది. 2, ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు పెన్షనర్ల యొక్క శాలరీ బిల్లు, ఇది సెకండ్ కాంపోనెంట్. థర్డ్ కాంపోనెంట్ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు, ఆ అప్పులకు చెల్లించే ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఈ 3 కలిపి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటారు. మిగిలింది అది బోను, అనివార్యంగా ఇవ్వాల్సిందే. ఇక్కడ శాలరీస్ ఇవ్వాల్సిందే, పెన్షన్లు ఇవ్వాల్సిందే, ప్రభుత్వ ఎస్టాబ్లిష్మెంట్స్ ఖర్చు భరించాల్సిందే, ప్లస్ అప్పులు కట్టాల్సిందే. ఇది తప్పేది కాదు. అది బోను, మిగిలేదే ప్లాన్ లేఅవుట్ అంటారు. తెలంగాణకు మన రమణాచారి గారు, మన ఏకే గోయల్ గారు, ఇంకా వారు ప్లానింగ్ కమిషన్లో సెక్రటరీ కూడా పనిచేస్తున్నారు. దాదాపు ఒక 1-2 నెలల నుంచి మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం ఆ విషయాన్ని. మొత్తం లెక్కలను తెచ్చాం. మన ఉద్యోగస్తులు, మన పెన్షనర్స్ బిల్లు, మన నాన్ ప్లాన్ ఎక్స్పెండిచరు, మన లోన్స్ రీపేమెంట్ పోను, ప్లాన్ లేఅవుట్, ప్లాన్ అవుట్లే, ప్లాన్ ఎక్స్పెండిచర్ కోసం తెలంగాణకు సుమారు 45 నుంచి 52,000 కోట్లు మిగులుతూ ఉంది పర్ ఇయర్. ఇప్పుడు అందులో 20% కూడా మన దగ్గర ఖర్చు అయితే లేదు. ఇన్ని రోజులు మనం చేసిన ఆర్గ్యుమెంట్ కూడా అదే, తెలంగాణ వస్తే మా వనరులు మాకు దక్కుతాయన్నాం, అది దక్కుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు తెలంగాణ కూడా అద్భుతమైనటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి. కాబట్టి ఇలా రాష్ట్రంలో వచ్చే ఆదాయం అతి ఎక్కువ భాగం తెలంగాణ నుంచే వస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మనం చాలా ఫాస్ట్గా, త్వరితగతిన అభివృద్ధి చెందుతాం. నేను గృహ నిర్మాణం గురించి చెప్పిన, మీరు ప్రస్తావించారు. తప్పకుండా బలహీన వర్గాలకు పక్కా గృహ నిర్మాణం అంటే నేను చేసిన ప్రశ్న ఏంటంటే, మేము అనుకున్న మాలో మేము ప్రశ్నించుకొని తర్వాత బహిరంగ వేదికల మీద నేను అడిగిన, బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతకద్దా? దట్ వాజ్ మై క్వశ్చన్. ఇల్లు కట్టిస్తున్నామంటే ఒక రూమ్ కట్టించి అదే ఇదే ఇల్లుపో, ఇదే వైకుంఠం అనుకో, ఇదే కైలాసం అనుకో. జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడ స్నానం చేసి వస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి? ఇంట్లో ఒక చుట్టపొడి వస్తే ఎక్కడ పండుకోవాలి? ఇంట్లో 2 మేకలు ఉంటాయి, అదే రూమ్లో కట్టేస్తారు. 4 కోళ్ళు ఉంటాయి, అదే రూమ్లో అమ్ముతారు. ఆ మేకలు పిల్లల ముఖం మీద ఉచ్చబోస్తూనే ఉంటాయి. దారుణంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అది నేను అదే క్వశ్చన్ చేసిన. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కూడా మరి ఒక రూమ్ ఇంట్లో ఉండి చూపిస్తారా మీ భార్య పిల్లలతోని? ఎట్లా ఉంటుందో. కాబట్టి అది కరెక్ట్ లేదు. తెలంగాణ రిచ్ కాబట్టి, రిచ్ స్టేట్ కాబట్టి ఖచ్చితంగా 4 గదులతో, అంటే ఒక హాలు, ఒక కిచెను, 2 బెడ్రూములతోని ప్రజలు ఆత్మగౌరవంతో బతికే గృహ నిర్మాణం చేయిస్తామని చెప్పడం జరిగింది. 100% నాకున్న సర్వశక్తులుడి అది బలహీన వర్గాలకు సంబంధించింది కాబట్టి దాన్ని 100% ఇంప్లిమెంట్ చేయిస్తాను. ఒకటి, దానికి బడ్జెట్ కుదవలేదు మనకు. దీనికి ఉదాహరణ ఏంటంటే, మీకు బుక్ మార్కెట్లో ఉంది, ఇది దొరుకుతుంది, మీకు ఆసక్తి ఉంటే చదవచ్చు. తెలంగాణ బిడ్డ, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి మేధావి ఎకానమిస్టు బీపీఆర్ విఠల్ గారు చాలా రోజుల క్రితం ఒక బుక్ రాసిన వారు.
తెలంగాణ సర్ప్లస్ అని. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ ఉద్యమం ప్రారంభమైన తర్వాత మళ్ళీ రాసింది, ఇంత లూటీ అయినాక కూడా తెలంగాణ స్టిల్ సర్ప్లస్ అని రాసింది. ఫస్ట్ రాసింది తెలంగాణ సర్ప్లస్, ఇటీవల రాసిన బుక్ తెలంగాణ స్టిల్ సర్ప్లస్. మీరు దయచేసి మీకు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో, మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది, ఆ వివరాలు బాగా వస్తాయి. వీ హ్యావ్ సర్ప్లస్, మన సర్ప్లస్ బడ్జెట్తో ఉండే రాష్ట్రం మనది మిగులు బడ్జెట్ కాదు. ఇక మన కర్మం బాగాలేక ఆంధ్రప్రదేశ్లో కలిసి మనం ఇట్లా తయారైనాం, కానీ అదర్వైజ్ ఈ పాటికి మనం ఎంతో అభివృద్ధి చెంది ఉందాం. మన రాష్ట్రం మనకే ఉండుంటే చాలా గొప్పగా అభివృద్ధి చెంది ఉంది. ఇప్పుడు ఇప్పటికే కొన్ని లక్షల కోట్లు కోల్పోయింది తెలంగాణ. ఇప్పుడు ఆ కోల్పోవడం మానుకోవాలనే, మన వనరులు మనకు చెందాలనే మనం రాష్ట్రాన్ని ఇంత తీక్షణంగా డిమాండ్ చేస్తున్నాం, ఇంత కఠినంగా పోరాటం చేస్తున్నాం. కారణం ఏంటంటే మన వనరులు, మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మన నీళ్లు మనకు దక్కాలనేది మన ప్రధాన పోరాటం. కేసీఆర్ గారు. Can I? సార్ Sir, సార్ 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 very good afternoon to you. హలో. I'm Ashutosh from ANI. Now, separation has been announced. The question is, you have some roadmap for your separate Telangana, but being a brother state, do you have any roadmap for your Andhra, rest of the Andhra, so they can get developed? And you made a remark day before yesterday that the Andhra employees should go back. I never said that. I never said that. Don't attribute kindly. I said only one thing, that Andhra employees must work for Andhra government. Telangana employees should work for Telangana government. But I never said Andhra employees should go back. Sorry. I'll tell you. I definitely love my Andhra brothers and sisters. I pray God, they also, let them also prosper. I have no iota of doubt. Because as an independent state, let them also prosper. Because I wish that they should live very happy, peaceful life. They should lead a peaceful, happy life. I wish that. But at the same time, being a leader of Telangana movement, Andhra people by and large believe, the Andhra media has posed me like that. Whatever I say, they misunderstand. Whatever I say, they misinterpret. So let them plan better. They are the best judges. They are the wise people. There are so many economists with them, so many senior politicians with them. Let them plan. Why should I plan for them? Let them plan. Let them make very happy living. కేసీఆర్ గారు, నా పేరు వంశీ, గోదావరి కని సార్. 50 ఏళ్ళుగా సార్, పర్లేదు, శవాలకు చీమలు పడితే ఆ శవాలు మా బిడ్డలే అని తెలిసిన చెప్పుకోలేని నిర్బంధం, మారణకాండను ఈ సమైక్యవాద ప్రభుత్వాలు కొనసాగించినాయి. తెలంగాణ పల్లెలు, పచ్చని అడవులు రక్తంతో తడిచినాయి. రేపటి తెలంగాణ మానవీయంగా ఉంటుందా? మావోయిస్టుల పట్ల రేపటి తెలంగాణ దృక్పథం ఎట్లా ఉండబోతున్నది అనేది ఒక ప్రశ్న సార్. నెంబర్ 2, తెలంగాణ ఉద్యమంలో సుమారు 1000 మంది బిడ్డలు అమరులైనరు. వాళ్ళ కుటుంబాలకు రేపటి తెలంగాణ రాష్ట్రం ఏం ఆశ్వాసం ఇస్తుంది అనేది నెంబర్ 2 సార్. నెంబర్ 3, మొత్తం తెలంగాణ పల్లెలు నీళ్లు లేక సంస్కృతులు నాశనమై వీళ్ళ దాడిలో అంత భగ్నమైపోయినాయి. అక్కడి నుంచి యువత మొత్తం పట్టణాలకు వలసలు వెళ్తూ ఉన్నారు. తెలంగాణ పల్లెల పునర్నిర్మాణానికి, మానవ వనరుల వినియోగానికి, పల్లెల పట్ల మళ్ళీ ప్రజలకు విశ్వాసం కలిగే విధంగా ఏం ప్రణాళిక మీ దగ్గర ఉందో చెప్పండి. మీరు 3 ప్రశ్నలు కూడా చాలా మంచిగా అడిగిన, కీలకమైనటువంటి. ఫస్ట్ నేను అమరులతో స్టార్ట్ చేస్తాను. చాలా ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళ పుణ్యమనయ్యల, వాళ్ళ సుప్రీం సాక్రిఫైజెస్ కారణంగానే తెలంగాణ సాకారం కాబోతుంది. కాబట్టి ఈ మధ్య వాళ్ళు కలిసి కూడా నాకు చాలామంది అమరుల కుటుంబాల వాళ్ళు, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అమరుల కుటుంబాల్లో ఒకరికి ఏది వీలవుతుంది, ఎలిజిబిలిటీ ఉండాలి అని కిరికిరి పెట్టకుండా ఎట్లా వీలైతే అట్లా ఒకరికి ఉద్యోగ కల్పన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని ఆదుకోవాలి. ప్రతి కుటుంబానికి, అమరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆ కుటుంబ రక్షణ కోసం, ఆ బిడ్డను కోల్పోయిన కుటుంబం కాబట్టి ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని కూడా నా వరకు నేను అనుకున్నాను. తప్పకుండా దాన్ని అమలు చేయించే ప్రయత్నం చేస్తాను. ఇది అమరులకు సంబంధించి. ఇంకా ఏదైనా ప్రత్యేకంగా వాళ్ళకి సమస్యలు ఉంటే, వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య కానీ ఇంకేదైనా ఉంటే తెలంగాణ ప్రభుత్వమే రిస్క్ పోయి వాళ్ళని కాపాడాలని కూడా ఒక ప్రణాళిక ఉంది మా దగ్గర. దాన్ని చర్చిస్తాం, దాన్ని ఖచ్చితంగా అమలు చేయించే ప్రయత్నం నేను చేస్తాను. రెండవది, మావోయిస్టుల గురించి మీరు అడిగినారు. డెఫినెట్గా అనేక పర్యాలు 13 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో
తెలంగాణ రాష్ట్ర సమితి చిన్న చితక మీటింగ్లలో కాదు, వరంగల్లో జరిపినటువంటి 10 లక్షలు 20 లక్షల సభలలో కూడా బూటకపు ఎన్కౌంటర్లు బంద్ చేయాలని చెప్పి చాలా తీవ్రంగా ఖండించిన వ్యక్తిని నేను. వరవరరావు గారి మిత్రుడు జైల్లో పడి ఆయన వేధిస్తున్నారు, ఆయనకు బీపీ పెరుగుతున్నది, ఆయన చనిపోయే పరిస్థితి ఉందని చెప్తే కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా నేను స్వయంగా జైలుకు వచ్చి కూడా జైల్లో వారి పరామర్శించిన విషయం కూడా మీకు తెలుసు. కూర రాజన్న గారికి కూడా హెల్త్ పోయింది, ఆయన చనిపోయే పరిస్థితి ఉంది, ఉస్మానియా ఆపరేషన్ కాదు, కొంచెం మంచి ప్లేస్లో కావాలంటే నేను స్వయంగా అవసరమైతే మేము టీఆర్ఎస్ నుంచి డబ్బులు ఇస్తామని చెప్పి పోయి నేను వారికి వైద్యం చేసిన సంగతి మీకు తెలుసు. వ్యక్తిగా నా అప్రోచ్ ఏందో మీకు తెలుసు, దానిలో అనుమానం లేదు. రేపు డెఫినెట్గా ఇప్పటిదాకా జరిగినటువంటి దాష్టికం, ఇప్పటిదాకా జరిగినటువంటి అమానవీయత ఖచ్చితంగా మావోయిస్టుల ఎడల కూడా జరగకూడదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అది పద్ధతి కూడా కాదు. వారు కూడా సమయ సందర్భాన్ని బట్టి వ్యూహాలు మార్చుకుంటూ మొత్తం ఆయుధం మీద ఆధారపడిపోతే అది లా అండ్ ఆర్డర్ సమస్య కిందకి వస్తుంది. కాబట్టి వాళ్ళతో చర్చలు జరపాలని నా ఉద్దేశం. ఒక ఎజెండా వేసుకొని ఆ ఎజెండా ఏంది, ఏం చేయాలి, దాని టార్గెట్స్ ఏంటి, ఏ టైంకి ఎక్కడ చేరుకోవాలి అని ఒక సమన్వయం కనుక చేసుకున్నట్టయితే చాలా బాగా ఉంటుంది. ఇంకా కూడా నేను ముందుకెళ్ళి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, మీ దృష్టిలో ఉండొచ్చు బహుశా. సోషియో ఎకనామిక్ ఇష్యూస్కి సంబంధించి సాయుధ పోరాటాన్ని పక్కన పెడితే ఆర్థిక సామాజిక ఎజెండా ఏదైతే నక్సలైట్లు ప్రతిపాదిస్తున్నారో అదే మా టీఆర్ఎస్ ఎజెండా అని నేను చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. ఆర్థిక సామాజిక కోణమే మావోయిస్టు సమస్య మూల కారణం. దాని బేస్ వాస్తవానికి నక్సలైట్లు అంటే వాళ్ళు గుండాలు కాదు, నక్సలైట్లు అంటే తుపాకులు పట్టుకుని దోపిడీ చేసే ముఠా కాదు, అట్లా చిత్రీకరించబడ్డది దురదృష్టవశాత్తు. వాళ్ళు ప్రతిపాదిస్తున్న సామాజిక ఆర్థిక ఎజెండా ఒకటి ఉంది, సమాజంకి ఇట్లుంటే బాగుంటుందని చెప్పే ఒక ఎజెండా ఉంది, దానికి ఒక బలమైన సిద్ధాంత పునాది ఉంది. దాని గురించి చర్చ చేయకుండా నక్సలైట్లతో చర్చలంటే నా దృష్టిలో పోలీస్ అధికారులు చేయడం తప్పు, అది అశాస్త్రీయం. నక్సలైట్లతో చర్చను పత్రికా సంపాదకులు చేయాలి, ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చేయాలి, చీఫ్ మినిస్టర్ చేయాలి. కానీ పొలిటికల్ ప్రాసెస్ పక్కన పెట్టి అసలు జవాబుదారు ఉండాల్సిన పక్కన పెట్టి పోలీస్ ఆఫీసర్లకు అప్పచెప్తే ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నది జరుగుతుంది. కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్లతో చర్చలు ఉంటే కడుపు నిండా ఉంటాయి, సమగ్రంగా ఉంటాయి, మేధావులు చేస్తారు, దానికి సంబంధించిన కార్యకర్తలు చేస్తారు తప్ప పోలీసులు చర్చలు జరపరు. తప్పకుండా ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా నా యొక్క కృషి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు పల్లెల గురించి అన్నారు, అయితే మీరు ఒక చిన్న పల్లెలు నాకు కూడా గౌరవం, నేను పల్లెల్లో పుట్టినవాడినే. కానీ ఫాస్టర్ డెవలప్మెంట్ కోసం అత్యధిక కొత్త నగరాలు వెలుస్తున్న దేశం ఇలా ప్రపంచం మొత్తం మీద చైనా. అర్బనైజేషన్ లీడ్స్ టు ద ఫాస్ట్ ఎకానమీ అనేటువంటి ఒక పరిస్థితి గ్లోబ్ అంతా కూడా అది రాకైతా ఉంది. సో ఎక్కడ అర్బనైజేషన్ ఎక్కువ ఉందో అది బాగా ప్రోగ్రెస్ అయినటువంటి దాని కింద లెక్క పెడతారు. తప్పకుండా పల్లెల జీవనం విధ్వంసం కావద్దు, పల్లెగా బతకాల్సిందే. ఎట్ ది సేమ్ టైం అర్బనైజేషన్కి ఉండే ప్రాధాన్యత కూడా అర్బనైజేషన్ కూడా ఉంది. కాబట్టి ఇంకా అభివృద్ధి పారామీటర్స్లో డెవలప్మెంట్ ఇండెక్స్లో అవన్నీ ఉంటాయి. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా ఎట్లా సమతూకం చేసుకొని పల్లెలను కాపాడుకుంటూనే అర్బనైజేషన్ కూడా ప్రోత్సహించే విధంగా అర్బన్ సెమీ అర్బన్స్లో ఇంటర్ డిపెండెంట్ లైఫ్ ఉంటుంది. మీరు నాకు క్షౌరం చేస్తారు, నేను మీ బట్టలు ఉతుకుతాను. ఇంటర్ డిపెండెంట్ లైఫ్, ఇక్కడ భద్రత ఉంటుంది, కొంచెం సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకే జనం సర్వీసు పెరుగుతుంది, సర్వీస్ క్వాలిటీ పెరుగుతుంది. సర్వీస్ మీద కూడా సర్వీస్ సెక్టర్ కూడా ఉపాధి రంగం అవుతుంది. ఒకప్పుడు భూమి మాత్రమే మనకు ఉత్పత్తి సాధనం, బట్ ఈరోజు అట్లా కాదు. సర్వీస్ సెక్టర్ కూడా ఒక గొప్ప ఉత్పత్తి సాధనం కింద వచ్చింది, ఉపాధి సాధనం కిందకి వచ్చింది. అట్లా మారుతున్న డైమెన్షన్లో నవీన దృక్పథంతో నవీన ప్రపంచం ఎట్లా పోతున్నదో మనం కూడా అట్లే పోవాలి. ఎట్ ద సేమ్ టైం పల్లెలను కూడా విస్మరించవద్దు, వాటిని చాలా చక్కగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. తెలంగాణ సరే మన అదృష్టం, అతను చివరిలో కొంత చెడు జరగచ్చు కానీ నిజాం పీరియడ్లో కొన్ని మంచి పనులు కూడా జరిగినాయి. యూరప్ మోడల్ తీసుకొని అన్ని జిల్లాలలో రిజర్వ్ ఫారెస్ట్ పెట్టింది నిజాం గారు, చాలా జిల్లాలలో. కొన్ని జిల్లాలలో అతి ఎక్కువగా ఉంది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్లో అయితే చాలా అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉంటుంది. మిగతా చోట్ల కొంచెం తక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల దుర్మార్గులు కబ్జాలు పెట్టి కూడా నాశనం చేసింది. అయినప్పటికీ ఈ మధ్య నేను లెక్కలు తీపిస్తే గ్రీన్ కవర్ ఉండడం అనేది చాలా అత్యవసరం. వాతావరణ సమతుల్యత ఉండాలంటే, ఈ గ్లోబల్ వార్మింగ్ తప్పానంటే, వర్షపాతం మంచిగా రావాలంటే ఖచ్చితంగా 33% గ్రీన్ కవర్ ఉండాలనేది నిపుణులు శాస్త్రజ్ఞులు చూపెడుతున్న లెక్క. యాజ్ సచ్ నౌ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంత కవరేజ్ ఉంది తెలంగాణ భూభాగంలో అంటే 25% కవరేజ్ ఉంది. ఈ మధ్యన మేము కమిటీ పెట్టి చర్చలు జరిపినాం. దాన్ని 33% తీసుకొని పోవాలంటే ఇంకొక 8% పెంచాలి. ఎక్కడ పెంచాలి, ఎట్లా పెంచాలంటే నేను చెప్పినాను, తెలంగాణలో ఉండే మొత్తం నదులు వాటి గట్లు, తెలంగాణలో ఉండే వాగులు ఉపనదులు వాటి గట్లు,
అదేవిధంగా తెలంగాణలో ఉన్న రోడ్ల నిడివి, అది స్టేట్ హైవేనా, గ్రామం హైవేనా, పంచాయతీరాజ్ రోడ్డా, ఆర్ఎండ్బి రోడ్డా, దాన్ని చూడకండి. ఆ రోడ్ల నిడివి అవెన్యూ ప్లాంటేషన్, రోడ్ సైడ్ ప్లాంటేషన్, ఒక్కొక్క చెట్టు పెట్టుకుని పోవడం కాకుండా ఆ బార్డర్ ఎంతైతే ఉంటుందో ఇటుపక్క 4 ఇటుపక్క 4 చెట్లు పెట్టి అట్లా చేసినట్టయితే ఆల్మోస్ట్ మనం 33 అనుకుంటాం, కానీ 35-36% పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నిపుణులు లెక్కలు తీసి చెప్పినారు. అట్లనే ఆల్ గవర్నమెంట్ కాంప్లెక్సెస్, ఆల్ ప్రైవేట్ కాంప్లెక్సెస్ గ్రీనరీ ప్రమోట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేస్తే అవుతుంది. కాబట్టి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి ఉన్నప్పుడే మీరు అన్న పల్లెలు పచ్చగా, వర్షపాతం మంచిగా ఉండి, గోదాగొడ్డు అన్ని గొప్పగా బతకగలుగుతాయి. కాబట్టి రెండింటినీ సమతూకం చేసుకుంటూ ఇటు అర్బనైజేషన్, అటు పల్లెలను కూడా గొప్పగా తీర్చిదిద్దుకునే విధంగా మన ప్రణాళిక ఉండాలి. తప్పకుండా అటువంటి ప్రణాళికకు రూపకల్పన జరుగుతుంది. ఇంకో విషయం నేను ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నా. రాజకీయ నాయకులకు జబ్బు ఉంటుంది, అన్నీ మాకే తెలుస్తాయి అనుకుంటారు. అక్కడనే దేశం దెబ్బతింటా ఉంది. ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు దేనికి సంబంధించి దానికి. నేను ఈ విషయాల మీద చెప్పగలుగుతున్నా అంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు జనం నుంచి ఒక డిమాండ్ వస్తే లేదా ఒక ఇబ్బంది వస్తే వాళ్ళు చెప్పితే నేను ఆ ఎక్స్పర్ట్స్ నుంచి మీటింగ్లు పెట్టాను. నాకు ఇది వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్, ఇది నా సొంత కవిత్వం కాదు, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అవగాహన. ఈవెన్ మావోయిస్ట్ మీద కూడా పెద్ద అల్లం నారాయణ గారి మిత్రులు ఉన్నారు, మేము చర్చించినాం. అదేంటి నమస్తే తెలంగాణ ఆఫీసులో కొన్ని గంటల తరబడి చర్చించినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మావోయిజం ఎట్లా డీల్ కావాలా, ఈ విధ్వంసం ఉండొద్దు, ఈ రక్తపాతం ఉండొద్దు, ఈ దిక్కుమాల ఎన్కౌంటర్లు ఉండొద్దు, అప్రోచెస్ ఏంటి, ఏం జరిగితే అది లేకుండా ఉంటుంది, తెలంగాణలో శాంతి ఉంటేనే అభివృద్ధి చెందుతాము, ఆ శాంతి ఎట్లా రావాలా అనేదంతా మేము గంటలు చర్చించినాం. చర్చించడంలో నుంచి వచ్చిన అభిప్రాయం నేను చెప్తున్నాను, నా సొంత కవిత్వం కాదు, అది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. సో ఆ విధంగా ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ని ముఖ్యంగా బాగా ఇన్వాల్వ్ చేసి, ఏ ఫీల్డ్కి సంబంధించిన నిపుణులు దానిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విరివిగా ఇన్వాల్వ్ చేసి ఆల్ ప్రైవేట్ కాంప్లెక్సెస్ గ్రీనరీ ప్రమోట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేస్తే అవుతుంది. కాబట్టి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి ఉన్నప్పుడే మీరు అన్న పల్లెలు పచ్చగా, వర్షపాతం మంచిగా ఉండి, గోదాగొడ్డు అన్ని గొప్పగా బతకగలుగుతాయి. కాబట్టి రెండింటినీ సమతూకం చేసుకుంటూ ఇటు అర్బనైజేషన్, అటు పల్లెలను కూడా గొప్పగా తీర్చిదిద్దుకునే విధంగా మన ప్రణాళిక ఉండాలి. తప్పకుండా అటువంటి ప్రణాళికకు రూపకల్పన జరుగుతుంది. ఇంకో విషయం నేను ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నా. రాజకీయ నాయకులకు జబ్బు ఉంటుంది, అన్నీ మాకే తెలుస్తాయి అనుకుంటారు. అక్కడనే దేశం దెబ్బతింటా ఉంది. ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు దేనికి సంబంధించి దానికి. నేను ఈ విషయాల మీద చెప్పగలుగుతున్నా అంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు జనం నుంచి ఒక డిమాండ్ వస్తే లేదా ఒక ఇబ్బంది వస్తే వాళ్ళు చెప్పితే నేను ఆ ఎక్స్పర్ట్స్ నుంచి మీటింగ్లు పెట్టాను. నాకు ఇది వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్, ఇది నా సొంత కవిత్వం కాదు, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అవగాహన. ఈవెన్ మావోయిస్ట్ మీద కూడా పెద్ద అల్లం నారాయణ గారి మిత్రులు ఉన్నారు, మేము చర్చించినాం. అదేంటి నమస్తే తెలంగాణ ఆఫీసులో కొన్ని గంటల తరబడి చర్చించినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మావోయిజం ఎట్లా డీల్ కావాలా, ఈ విధ్వంసం ఉండొద్దు, ఈ రక్తపాతం ఉండొద్దు, ఈ దిక్కుమాల ఎన్కౌంటర్లు ఉండొద్దు, అప్రోచెస్ ఏంటి, ఏం జరిగితే అది లేకుండా ఉంటుంది, తెలంగాణలో శాంతి ఉంటేనే అభివృద్ధి చెందుతాము, ఆ శాంతి ఎట్లా రావాలా అనేదంతా మేము గంటలు చర్చించాం. చర్చించడంలో నుంచి వచ్చిన అభిప్రాయం నేను చెప్తున్నాను, నా సొంత కవిత్వం కాదు, అది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. సో ఆ విధంగా ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ని ముఖ్యంగా బాగా ఇన్వాల్వ్ చేసి, ఏ ఫీల్డ్కి సంబంధించిన నిపుణులు దానిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విరివిగా ఇన్వాల్వ్ చేసి, కాబట్టి ఎవరు వచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయవలసి వస్తుంది. మీరు జర్నలిస్ట్ మిత్రులు కాబట్టి మీ చేతిలో కత్తిని మించిన ఆయుధం కలం ఉంటుంది. కాబట్టి రేపు ఎవరైనా తప్పు పోతే కూడా అద్భుతమైన యుద్ధం మీరు కూడా ప్రకటించాలని నేను కూడా ప్రకటిస్తానని చెప్పి మనం చేస్తాం. సార్ నా పేరు సతీష్. లేదా నేను ఏమంటున్నా అంటే పోలవరం గురించి నేను సుప్రీంకోర్టులో కేసు వేసినా పోరాటం చేస్తున్నా, మీకు తెలుసా విషయం. నా స్టాండ్ కొత్తగా చెప్పేది ఏం లేదు. మొన్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మిత్రులు బార్గెయిన్లో ప్రాసెస్లో భాగంగా తెలంగాణ ఏర్పడిన ప్రాసెస్లో పోయి వాళ్ళు ప్రకటింపజేసుకున్నారు. అంత మాత్రం చేసి మనం దానికి ఏదో భీతిల్లి భయపడాల్సిన అక్కడ లేదు. దానికి ఉండే మార్గాలు ఒక రాష్ట్రంగా అవతరించిన తర్వాత రాష్ట్రంగా ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా పోరాడాలి, మనకుండే శక్తియుక్తులు, మనకుండే భద్రత మనకు ఉంటుంది. కాబట్టి లెట్ ఇస్ నాట్ బి వరీడ్. నెంబర్ 1. భద్రాచలం మనుగడ దాని రకరకాలుగా ఉంది, అది చరిత్ర ఏమైనా సరిగ్గా దొరకలేదు. అది చెప్పాలంటే మళ్ళీ దానికి అదగంట పోతుంది. చాలా పెద్ద చరిత్ర ఉంది అది. వాస్తవానికి భద్రాచలం తెలంగాణదే. రామదాసుని జైలు వేసినటువంటి జైలు మనం గోల్కొండ పోతే మనకు చూపిస్తారు. విద్యార్థులు పోయినప్పుడు ఇదే రామదాసుని వేసిన జైలు తానీషా గారు అని చెప్పి చూపిస్తారు. మరి ఆయన తెలంగాణ ఆయనే, నేలకొండపల్లి ఆయన, ఖమ్మం జిల్లా ఆయన, ఇక్కడ తెలంగాణ ఉద్యోగినే ఉండే. మరి తానీషాని తీసుకొచ్చి ఆయన జైలు వేసిండు. తెలంగాణ డబ్బులతోనే భద్రాచలం టెంపుల్ నిర్మాణం అయింది. ఒక చిన్న బ్రీఫ్గా చెప్పేస్తే నేను మీకు తెలిస్తే మంచిది. కన్ఫ్యూజన్ ఇప్పుడు చర్చ ఉంది కాబట్టి హాట్ టాపిక్ ఉంది కాబట్టి నడుస్తుంది. మీకు కూడా తెలిస్తే మంచిది, మీకు కూడా డిస్కషన్ అయితే సాటిస్ఫై అయిపోతారు. వాస్తవానికి భద్రాచలం తెలంగాణలో అంతర్భాగంగానే ఉండే. నిజాం రాజు కింద ఒక పాల్వంచ రాజు అని ఒక చిన్న రాజు ఉండే, ఆయన కింద ఈ భద్రాచలం ఉండే.
అప్పుడు పక్క ప్రాంతం అవతల ప్రాంతం అంతా వైజాగ్ జిల్లాగా బ్రిటిష్ పాలిత ప్రాంతంగా ఉండే. ఆ బ్రిటిష్ పాలిత వైజాగ్ జిల్లాలో ఒక అతను గెరిల్లా దళం ఏర్పాటు చేసుకొని ఈ పాల్వంచరాజును చంపేసి క్యాప్చర్ చేయాలని చెప్పి అతను దళం ఏర్పాటు చేసుకొని దాడులు చేస్తూ ఉంటాడు. ఆ పాల్వంచరాజు వచ్చి నిజాం మొరబెట్టుకుంటాడు. నిజాం బ్రిటిష్కి చెప్తాడు. బ్రిటిష్ ఆర్మీ పోయి అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అడుగుతారు, బ్రిటిష్ వాళ్ళ టాక్టిక్స్ అదే కదా, నీ రాజ్యం కాపాడినా నీవు రాజును కాపాడినా మరి నా నజరానా ఇది అంటాడు. ఓ గోదావరికా బాహరికా లేలో అంటాడు నిజాం. అట్లా అది దానికి ముందుకి చాలా చరిత్ర ఉంది. అంతకుముందు కూడా బాల్కి కోట యుద్ధంలో పోయి మళ్ళీ మనకు వస్తుంది, మళ్ళీ దాని తర్వాత ఈ చరిత్ర జరుగుతుంది. దాని తదనంతరం ఇచ్చేస్తారు. అప్పుడు తెలంగాణలో ఉద్యమాలు వస్తాయి, నిజాం రాజు మీద ఒత్తిడి వస్తుంది. ఇవాళ కూడా నువ్వే కదా నవాబు ముత్యాలు పంపుతావు శ్రీరామనవమికి, కట్టిందే మన డబ్బుతుంది మన ఖజానా నుంచి, కట్టినోడు మన రామదాసు జైల్లో పడ్డాడు కట్టి పుణ్యానికి, గదెట్లు ఇస్తావా టెంపుల్ కదా నువ్వు సెంటిమెంట్ కదా ప్రజలకంటే. అప్పుడు నిజాం మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అయ్యింది. అప్రోచ్ అయితే టెంపుల్ ప్లేస్ మీరు తీసుకోండి, మిగతా భూభాగం అక్కడ టెంపుల్ వాపసు ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికి కూడా తహసీల్ రికార్డ్స్లో గోదావరి అవతల భాగం బయటికే ఉన్న ఒక 30 ఎకరాల స్థలం టెంపుల్ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రానికి ఉందని చెప్తున్నారు. మరి రేపు గతంలో ఆంధ్ర రాష్ట్రం ఉండే, అయితే హైదరాబాద్ స్టేట్ ఉండే, దాని జియోగ్రఫికల్ బౌండరీస్ మేము చాలా తవ్వి తీసినాం. మిత్రులు లైబ్రేరియన్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, దేశభక్తి శ్రీనివాస్ గారు ఇక్కడనే ఉన్నారు. వారందరూ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నప్పుడే చాలా వివరాలు తీసుకునే ప్రయత్నాలు చేసినాం. భద్రాచలం గురించి మాకు కూడా కన్సర్న్ ఉంటుంది కాబట్టి అన్నిటిని మించి ఇలా భద్రాచలం ప్రజలు చేసే ఉద్యమాల మీదనే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బహుశా మీరు భద్రాచలం నుంచి ఉన్నట్టున్నారు, అందుకే మీరు బాగా ఆవేశంగా అడుగుతున్నారు. అక్కడ స్థానికంగా మీరు చేసే డిమాండ్, అక్కడ ప్రజలు పాపులర్ డిమాండ్ ఏదైతే ఉంటుందో దాని మీద దాని భవిష్యత్తు ఎక్కువ ఆధారపడుతుంది. మేము కోరుకునేది మాత్రం ఖచ్చితంగా భద్రాచలం ఖమ్మంలో ఉండాలా, తెలంగాణలో ఉండాలి, అది మనది, మనకే ఉండాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. సార్ నా పేరు సతీష్, V6 న్యూస్ సార్. సార్ అంటే ప్రధానంగా తెలంగాణలో సామాజిక సమతుల్యత పాటించడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? రెండవది అంటే భూ పంపిణీకి సంబంధించి అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ పుట్టంగానే మీరు చెప్పింది మాది మావోయిస్ట్ పార్టీ ఎజెండా అని చెప్పి చాలాసార్లు చెప్పారు, ఇంతకుముందు కూడా చెప్పారు. భూ పంపిణీ అంటే మిగులు భూమికి సంబంధించి, ఆ భూ పంపిణీకి సంబంధించి ఒకవేళ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా టీఆర్ఎస్ పార్టీగా ఆ భూ పంపిణీ మీద ఎట్లాంటి విధానాన్ని ప్రకటించబోతుంది, దానికి సంబంధించి సార్? మీరు ముందడిగిందేమో సామాజిక న్యాయం మీద నేను చెప్పిన, ఐ థింక్ ఐ ఎంప్లీ ఎక్స్ప్లెయిన్. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి దళిత కుటుంబానికి, వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఉంటట్టు చేస్తామని చెప్పిన. దాని వివరం ఏంటంటే దళితులు నిజంగానే అందరికన్నా అట్టడుగు స్థాయిలో పేదరికంలో ఉన్నారు ఈరోజు. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నాకుండే ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని నా మాట చెప్పడం జరిగింది. మనం ఒక దళిత వ్యక్తిని, ఒక దళిత రైతును ఊరికి పోయినప్పుడు మళ్ళీ భూమి ఉందానికంటే ఉన్నది సార్, ఎంత ఉందంటే ఎకరం బాగున్నది సార్ అంటాడు. ఎక్కడ ఉందా అని భూమి అంటే 100 దొయ్యలలో 2 దొయ్యలని, సర్కారు వచ్చిందో పావడంతా అసైన్ ల్యాండ్ ఉన్నది, పరంపోగు ల్యాండు, మా ఇంటి వెనక పెరటి కాడ 10 గుంటలు ఉన్నది. ఆ ఉన్న ఎకరం బావు 4 దిక్కులో ఉంటుంది. దాంతో ఏమైందంటే ఎక్కడ వ్యవసాయం చేయనో ఎక్కడ చేయొద్దో ఒక ఎకనామిక్ యూనిట్ కిందకి రాదు. దానికోసం నేను అనుకునేది, నా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఇప్పుడున్న దళిత కుటుంబాలు, అచ్చంగా వ్యవసాయాధారిత దళిత కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమికి ఎంత కలిపితే 3 ఎకరాలు అవుతుంది అంత భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొని, ఇంకో సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయలే. ఇంకా వీళ్ళకి రెవెన్యూలో ఆంధ్ర ప్రాంతీయులకు నాలెడ్జ్ కూడా తక్కువ. మన రెవెన్యూ లాస్ ఏమో నిజాం చేసిండు, నిజాం ఉన్నప్పుడు చేసిండు, దాని పెద్దలేమో బందోబస్తు అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ అంటారు, కమతాల ఏకీకరణ. చిన్న కమతాలను రైతులు ఇబ్బందులు పడకుండా రద్దు బదులు ఉంటారు. దాన్ని నేను పేపర్లో కూడా ప్రకటించిన. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కమతాల ఏకీకరణ జరిగించేటువంటి ప్రయత్నం చేయాలన్న ఉద్దేశం ఉంది. ఎందుకంటే రద్దు బదులకు రిజిస్ట్రేషన్ ఛార్జ్ మాఫ్ చేస్తే అది చాలామంది రైతులు ముందుకు వచ్చి చేసుకుంటారు, గవర్నమెంట్ దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. అటువంటి పద్ధతులలో ఈ 3 ఎకరాల భూమిని సమకూర్చాలి వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకు అనే మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక భూమే కాదు, వాళ్ళకి ఖచ్చితంగా 100% ఒక సంవత్సరం పెట్టుబడి కూడా ఫ్రీగా అందిస్తామని చెప్పినాం. సంవత్సరానికి అయ్యేటువంటి వ్యవసాయానికి అయ్యే పెట్టుబడిని అది కూడా ఇప్పించే ప్రయత్నం నేను పూర్తిగా చేస్తాను. రెండవది, గతంలో చెప్పినాము లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని, గిరిజనులకు కూడా 12% రిజర్వేషన్ చేస్తామన్నాం. అది కూడా జస్టిఫైడ్. వై? బికాస్ ఎట్లా జస్టిఫైడ్ అంటే తెలంగాణ రాష్ట్ర పరిధిలో చూసినప్పుడు గిరిజనుల జనాభా పెరుగుతున్నది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినప్పుడు ఇలా 6%, 6.5% పరిగణించబడుతున్నారు.
అంటే మన తెలంగాణ గిరిజనుల హక్కులు పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అయితే అందరికన్నా ముందు బాగుపడేది, అందరికన్నా ముందు అభివృద్ధి ఫలం అందుకునేది గిరిజన సోదరులే. ఎందుకంటే వాళ్ళకి సడన్గా అది ఆల్రెడీ షెడ్యూల్ ట్రైబ్, వాళ్ళకి కొత్తగా ఎవరు మేరు చేసేది ఏం లేదు. రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ కాబట్టి డెఫినెట్గా 6 నుంచి 12% జంప్ అవుతుంది వాళ్ళ రిజర్వేషన్. కాబట్టి వాళ్ళకి చాలా అవకాశాలు వస్తాయి. ఆ రిజర్వేషన్ ఒక చదువులో ఉద్యోగాలనే కాకుండా రాజకీయంగా కూడా అంటే సర్పంచ్ పోస్టుల్లో, మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో అన్నింటిలో కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు బాగా లాభపడతారు. రెండవది గిరిజనులకు ఒక వైవిధ్యం ఉంది. వాళ్ళు తండాలు గ్రామ పంచాయతీలు ఎందుకు కడుతున్నారంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భాష ఉంది, ప్రత్యేకమైనటువంటి ఆహార్యం అంటే బట్టలు వేసుకునే పద్ధతి ఉంది. దాని ధ్వంసం కాకుండా మేము కాపాడుకుంటాం. మేము ఇంకోల పెత్తనం మా మీద వద్దు, వాళ్ళు మంది మీద పెత్తనం అడుగుతలేరు, మా తండాలో మా రాజ్యం అంటున్నారు. అది చాలా సమంజసమైన కోరిక. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా గిరిజన తండాలన్నింటినీ ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయించడానికి కూడా నేను సంపూర్ణంగా కృషి చేస్తాను. కేసీఆర్ గారు, పాండురంగారెడ్డి అండి V6 నుంచి. ఇది ఆర్థిక సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో విలీనమైనప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉండేది. ప్రస్తుతం లాస్ట్ బడ్జెట్ సరి అప్పు రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద 20,000 పైన ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అట్లే విధంగా తెలంగాణ రేపు ఖర్చులకు సంబంధించి అప్పులకు సంబంధించి పంచినప్పుడు ఖచ్చితంగా తెలంగాణకి ఈ అప్పులు పాస్ అయ్యే అవకాశం ఉంది. రెండో విషయం, తెలంగాణకి సంబంధించి అభివృద్ధికి ఎక్కువ నిధులు ఖర్చు చేశామని చెప్పి అట్లాంటప్పుడు ఈ తెలంగాణకి అప్పులు చూపించే పరిస్థితి, తెలంగాణ మీద ఎక్కువ ఖర్చు చూపించే పరిస్థితి ఉంటుంది. అది రేపొద్దున తెలంగాణకు సంబంధించి దాన్ని ఒప్పుకుంటారా? అప్పులకు సంబంధించి ఆదాయపరంగా ఎట్లా చూడబోతుంది? మీకు దాని మీద చాలా సింపుల్ ఇష్యూ అది మీరు అడిగింది. దానిలో ఏమాత్రం కాంప్లెక్సిటీ లేదు. రెండవది ఏంటంటే మీరు మనం ఎవరు భయానికి గురి కావాల్సిన అక్కర్లేదు. ద రీజన్ వై ఖర్చు ఎక్కువ చేసి ఉంటే ఆ సంస్కారం వాళ్ళకు ఉండుంటే ప్రత్యేక తెలంగాణ పంచాయతీ వచ్చేది కదా. అది లేకని కొట్టడం జరిగింది. దానిలో మీకు అనుమానం అవసరం లేదు. రెండవది, తెచ్చిన అప్పులు ఉంటాయి. అదృష్టం కొద్ది ఏంటంటే అప్పులు పెరిగినాయన్నీ ఈ మధ్య కాలంలో లాస్ట్ 25-30 ఏళ్ళలో పెరిగినాయి. అంతకుముందు ఇంత అప్పులు ఉండేవి కావు. కొద్దిగా 5,000 కోట్లు 3,000 కోట్లు ఉంటే చాలా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం అప్పు. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పే ఉంటుండే, ఇతర బ్యాంకుల దగ్గర తీసుకున్న కల్చర్ అప్పటికి లేదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ ఇంత దాడి జరగలే ప్రపంచం మీద, గ్లోబ్ మీద. అన్ని క్యాప్చర్ చేయాలని ఉద్దేశం కలిసి వాళ్ళు అప్పు ఇచ్చిన మొదలుపెట్టినాక మనం కూడా ఉరికి తెచ్చుకున్నాం. అది వేరే సంగతి, డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఏ బ్యాంకు అది వాయిస్ వస్తుంది కదా, అప్పులు తెచ్చే పద్ధతి ఏంటంటే ఈ మధ్యకాలంలో తెచ్చిన అప్పులు ఏ బ్యాంకు దగ్గర ఏ ఆర్థిక సంస్థ దగ్గర తెచ్చిన అప్పు అయినా కేసు బై కేసే అప్పు ఉంటుంది, ప్రాజెక్ట్ బై ప్రాజెక్టే అప్పు ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ అప్పు ఉందనుకోండి, అది ఆంధ్ర స్టేట్ భరించుకోవాల్సి వస్తుంది. ఎస్ఆర్ఎస్పి వరద కాలం మీద ఇచ్చిన అప్పు ఉందనుకోండి, అది తెలంగాణ భరించుకోవాల్సి వస్తుంది. అప్పులు శాంక్షన్ చేసే సంస్థలు ఏవి కూడా గంపగుత్తగా శాంక్షన్ చేయలే. రాజీవ్ ఆధార్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ బ్యాంక్ ఫండింగ్ చేసింది, అది మనం భరించుకోవాల్సి వస్తుంది. రోడ్డు వేసినా, ప్రాజెక్టు కట్టినా, ఇంకా ఏ ఇతర ప్రాజెక్టులు కట్టినా ఖచ్చితంగా కేసు బై కేసే ఉంది తప్ప అన్ని కలిపి గుండుగుత్త ఎక్కడ లేదు. అందువల్ల ఆ వాటికి కూడా మనం భయపడే అక్కర్లేదు. నేను ఇందాక తమరికి చెప్పినటువంటి నాన్ ప్లాన్ ఏదైతే ఉందో, తెలంగాణ అప్పులను పరిగణలోకి తీసుకొని మేము ఆ ప్లాను నాన్ ప్లాన్ అంతా లెక్కలు తీసినాం. ఆ తర్వాతనే మనకు 50,000 crores ప్లాన్ లేఅవుట్ ఉంటుంది. కాబట్టి అద్భుతంగా తెలంగాణను మనం కలలుగన్న తెలంగాణను సాకారం చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అనుమానం కూడా అక్కర్లేదు. ఇక మైకే వీక్ అయిందంటే నేను కూడా చాలా వీక్ అయి ఉంటా, అందుకోసం భోజనానికి పోదాం బెటరేమో. One last question, sir. Sir, last question here. Sir, Prasad from Hindustan Times. ప్లీజ్ ఆయన అడిగింది ఒకటి నాకు అర్థమే కాలేదు. అసలు ముందు పాయింట్ అర్థం కాలేదు నాకు. బయ్యారం గనులు 100% ఖమ్మం జిల్లాకు చెంది ఉండాలి, తెలంగాణ చెంది ఉండాలి. ఉక్కు ఫ్యాక్టరీ అక్కడనే రావాలి. దానికోసం ఏ కొట్టాడని మనం తయారుగా ఉండాల్సింది, అక్కడ డౌటే అక్కర్లేదు. Sir, Prasad from Hindustan Times. Sir, Prasad Nichurametla from Hindustan Times. వన్ సెకండ్ Here. పెట్టుబడిదారులు వస్తే పెట్టుబడి పెట్టనిస్తారా అని మీరు అడిగింది. ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన పద్ధతులు వేరే ఉన్నాయి. రేపు తెలంగాణ తన గైడ్లైన్స్ రూపకల్పన చేసుకుంటుంది. ఇప్పుడు మీరు విన్నారు కదా, చాలా కుంభకోణాలు చూశారు కదా. పేరుకి ఇరిగేషన్ ప్రాజెక్టు 500% పెంచి 300% పెంచి
పంచుకొని తిన్నారు తప్ప ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆ దిక్కుమాలిన పరిస్థితులు తెలంగాణలో ఉండయి. అటువంటి దరిద్రం కూడా పెట్టుబడిదారులు వస్తే తెలంగాణ పొలిమేరలో కూడా వాళ్ళని రానియం. శుభ్రంగా కరెక్ట్గా వచ్చే వాళ్ళు మాత్రమే రాణిస్తారు తెలంగాణ. నేనైతే దానికోసమే ఉంటాను. ఐ విల్ స్టాండ్ ఫర్ దట్. ప్లీజ్. Sir, here, this side. Sir, Prasad Nicharametla from Hindustan Times. Yeah, please. Telangana announcement has sparked protests for statehood in several more places, especially in Bodoland, Gorkhaland. Do you support those demands, sir? See, the question is, everybody should justify their cause. We cannot in toto blindly support all the movements because first let Telangana be over. After Telangana, we will spell out our policy regarding the demands of separate states in India. Thank you. Friends, this is last question. తప్పకుండా నేనైతే దానికే పాటుపడతాను. ఇచ్చేది నా చేతులు ఉంటే పక్క మాటనే, వేరే వాళ్ళ చేతులు ఉంటే నా అసహాయం అయిపోతాను. ఓకే, లాస్ట్ క్వశ్చన్ గంట చక్రపాణి గారు అడుగుతారు. సార్, చెప్తాను, మీకు మంచిగా చెప్తాను నేను డెఫినెట్. దాని నా దగ్గర సమాధానం ఉంది. రైట్, ప్లీజ్. ఇక్కడ ఉంది కదా లాస్ట్ క్వశ్చన్, అదే కదా సార్ నా పేరు గంటా చక్రపాణి సార్. నిమిషం అది చెప్పినాక మీరు చెప్తారు. ఓకే. కార్పొరేట్ విద్యకు సంబంధించి మీరు ఏమన్నారంటే ప్రభుత్వం కూడా ఏదో కొన్ని తాయిలాలు ఇచ్చినట్టు ఫీజు రియంబర్స్మెంట్ అని అదంతా పీస్మీల్ ఉంది తప్ప అందరికీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల నేను రూపకల్పన చేసుకున్న ఒక అద్భుతమైనటువంటి ఉచిత నిర్బంధ విద్య కేజీ నుంచి పీజీ వరకు ఉంది. నాకు అది చాలా పెద్ద డ్రీమ్. ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను డిజైన్ చేసుకున్న స్కీమ్ అది. అందువల్ల చాలా పటిష్టంగా చాలా పకడ్బందీగా దాన్ని తయారు చేసినాం. ఇప్పుడు జరిగే ఖర్చు కంటే ఒక 4,500 5,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెడితే దాదాపుగా ఒక 3,500 4,000 రెసిడెన్షియల్ స్కూల్సే ఉంటాయి. మొత్తం విద్య రెసిడెన్షియలే ఉంటుంది. దానికి కులాల పేరు మీద హాస్టల్ ఉండయి. వి విల్ కాల్ దట్ యాజ్ ఎ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్. కులంతో మతంతో నిమిత్తం లేకుండా ఏ కులం వాళ్ళైనా అక్కడ చదవాల్సిందే. అందులో కూడా అద్భుతమైనటువంటి సిబిఎస్ఈ సిలబసే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉంటుంది. ఆప్షనల్ లాంగ్వేజ్ 2 ఉంటాయి, ఉర్దూ తెలుగు, ఏది ఇష్టంలో తీసుకోవచ్చు. అది నేను డిజైన్ చేసిన చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ డౌన్ టు తెలంగాణ భవన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దట్ థింగ్. చాలా వివరంగా వివిడిగా ఉంది. మీకు ఇష్టం. అది నాకు చాలా పెద్ద పర్సనల్ డ్రీమ్. అది అవసరం వస్తే దానికోసం మరో ఉద్యమం చేసినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయించే ప్రయత్నం సంపూర్ణంగా నేను చేస్తాను. కృపానండి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని. అంటే మీరు దాదాపు 3 గంటల సేపు ఈ మొత్తం మీ డ్రీమ్ని అంతా చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేసినారు. ఇది విజన్గా కూడా మీరు చెప్తా ఉన్నారు. కానీ ఒక వారం 10 రోజుల కింద మీరు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవుతా ఉన్నప్పుడు కొన్ని పత్రికలు ఛానళ్ళు అసలు పునర్నిర్మాణం అంటే ఏంది, అసెంబ్లీని కూలగొట్టి మళ్ళీ కడతారా, సెక్రటేరియట్ కూలగొట్టి మళ్ళీ కడతారా అనేటువంటి మాటలు మాట్లాడినారు. కానీ ఇది నిజమైన పునర్నిర్మాణం ఇట్లా ఉందని అనేది ఇప్పుడు అర్థమైంది. కానీ మీరు ఏ హోదాలో, మళ్ళీ రేపు ఇదే ప్రశ్న వస్తుంది, సాయంత్రం డిస్కషన్స్లో మాకు కూడా ఇదే ప్రశ్న వస్తుంది, ఏ హోదాలో కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పునర్నిర్మాణాన్ని ప్రకటించినాడు? ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా, వాళ్ళ పార్టీ అధికారంలోకి రాబోతుందా, కాంగ్రెస్లో కలపబోతున్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా మళ్ళీ మీడియా అడుగుతుంది. కాబట్టి మీరు ఏ హోదాలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఇంత అధికారికంగా ఇంత స్పష్టంగా పెట్టి చెప్పినారు ఇవన్నిటిని అనేది నా ప్రశ్న అండి. అట్లాగే ఒకవేళ మీరు అధికారంలో రాకపోతే ఈ డ్రీమ్ని ఎట్లా నిజం చేయడానికి ఎట్లా ప్రయత్నం చేస్తారు కూడా చెప్పండి. డెఫినెట్లీ చాలా మంచి వ్యాలిడ్ క్వశ్చన్. నేను మిత్రులు అల్లంనారాయణ గారికి కూడా అదే చెప్పడం జరిగింది. ఎట్లా చెప్తారు కేసీఆర్ ఇవన్నీ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నా అని చెప్పి మాట్లాడే సన్నాసులు బయలుదేరుతారు. దట్ ఈస్ ద రీజన్ ఐ సేడ్ దిస్ ఈజ్ మై డ్రీమ్. తెలంగాణ ఎట్లా ఉండాలని నేను కలగంటున్నానో ఆ కళ నేను చెప్పిన. ఇది నా కళ కాదు, నేను కంటున్న కళ, నేను మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కళ. 13 సంవత్సరాల నుంచి నేను పక్షిలాగా తెలంగాణ ప్రతి జిల్లా తిరుగుతున్నా కాబట్టి, నేను లంబాడి తండాలలో పోయి పండుకున్నా కాబట్టి, దళిత వాడలలో దళితుల ఇళ్లలో పోయి పండుకున్నా కాబట్టి, స్వయంగా వాళ్ళతో చర్చించిన కాబట్టి, ఆ అనుభవాల నుంచి, ఆ ఆర్తిలో నుంచి, ఆ దుఃఖంలో నుంచి నేను క్రోడీకరించుకుని నా మనసులో నిక్షిప్తం చేసుకున్న విషయాలని నేను ఈ డ్రీమ్ రూపంలో ఇట్లా తయారైతే బాగుంటుంది, ఇది ఇట్లా జరిగితే బాగుంటుంది, ఇట్లా జరిగితే బాగుంటుంది అని చెప్పి ఇది తెలంగాణ ఎట్లా ఉండాలి అనే కళ చక్రపాణి గారికి నేను మనవి చేస్తూ ఉన్నా. మీరు ముఖ్యమంత్రి అవుతారని నేను ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారమే లేదు. ఈవెన్ టీఆర్ఎస్ గవర్నమెంట్కి వస్తే కూడా ఐఎమ్ హానెస్ట్ ఆల్వేస్. కేసీఆర్ మాట అంటే మాట మీద ఉంటాడు కానీ చాలా నరుక్కుంటాడు కానీ మాట తప్పడు. నేను ముఖ్యమంత్రి కావడం కోసం తెలంగాణ ఉద్యమం కానే కాదు. దట్ క్వశ్చన్ డజంట్ అరైజ్. ఒక దళిత నేతనే ముఖ్యమంత్రి కావాలి అనేది
నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ద రీజన్ వై కారణం, దానికి చాలా బలమైన కారణం ఉంది. ఫేట్ అకాంప్లీ అయిపోయి మా కర్మగింతే, మా బతుకుగింతే, మమ్మల్ని ఎవ్వలని చూస్తారు అనుకునే స్థాయిలో ఎక్కువగా పీడించబడుతున్నది. ఒక అపనమ్మక స్థితి. మేము బాగుపడతాంలే, ఎందుకు బాగుపడం మనం అని అనుకోలేని స్థితి. నా ఎక్స్పీరియన్స్ 20 years ఎమ్మెల్యేకి కావచ్చు, 13 ఏళ్ళ ఉద్యమంలో కావచ్చు, నాకు ఎక్కువ దళిత వర్గాలని కనిపించింది. వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ పెంచాలంటే మా నాయకుడే ఉన్నాడు పైన, ఎస్ వీ కెన్ ఆల్సో డెవలప్ అనే ఒక సోయి, ఒక నమ్మకం కలిగించాలంటే దళిత ముఖ్యమంత్రి ఉండుడే కరెక్ట్ అని చెప్పి నేను అనుకున్నా. మరి నువ్వేం చేస్తావు దళిత ముఖ్యమంత్రి ఉంటే అయితే గ్యారంటీగా నేను కూడా చేస్తాను. ఎట్లా చేస్తా అంటే, ఒకవేళ నా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ వస్తే దళిత నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు, టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. కేసీఆర్ ఏం చేస్తాడంటే స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒక బాడీ వేయించి ఆ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ నేను ఉంటా. ఇవన్నీ కూడా వెన్నుదట్టి, ఆ ముఖ్యమంత్రికి వెన్నుదట్టి ఆయనకు బ్యాక్ బోన్గా ఉండి ఈ ఎజెండా అంతా కూడా ఇంప్లిమెంట్ చేయిస్తా. ఇంకో మాట కూడా చెప్తున్న చక్రపాణి, నేను ఎప్పుడు సిగ్గుపడను, ఐ డోంట్ మిన్స్ వర్డ్స్. ఒకవేళ విధి లేక కాంగ్రెస్ ఫోర్స్ చేసి డీ కండిషన్ పెట్టి మర్జీ కమ్మంటే నాకున్న బలహీనత మీకు తెలుసు. నేను తెలంగాణ ఇస్ మై వీక్నెస్. అది ఏది 600 అయినా సరే తెలంగాణ కావాల్సింది. ఒకవేళ అట్లా మర్జీ కావాల్సిన పరిస్థితి వచ్చినా నేను మాట్లాడవలసిన పెద్దలతో నా ఎజెండా, నా వ్యవహారం ఇదంతా కూడా చక్రపాణి గారు మీకు ప్రింట్అవుట్ తీసి ఇస్తాను. నా ఐప్యాడ్లో నిక్షిప్తమైంది ఇది నా గుండెలో ఉన్నది, నా ఐప్యాడ్లో ఉంది. దీన్ని ప్రింట్లు తీసి వాళ్ళకి ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం కాకపోయినా చేసి తెలంగాణ వచ్చినట్టు మాకు కడక తావడానికి కాదు, తెలంగాణలో జరుగుతున్నది ఇది, ప్రజలు కోరుతున్నది ఇది. దిస్ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. దిస్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్, అదర్వైజ్ ఐ హావ్ టు యాజిటేట్ అనే లెవెల్లో కూడా చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయించడానికి నాకు భగవంతుడు ఇచ్చిన సకల శక్తిని నేను దారపోస్తా. లేకపోతే మీరు ఎటు ఉండనే ఉన్నారు, అవసరం వస్తే మళ్ళీ జెండా ఎగిరేస్తాను. దీనికి వ్యతిరేకంగా పోతే మటుకు మరో ఉద్యమాన్ని శ్రీకారం చూడడం నాకు తప్పదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఉద్యమకారుని అయిపోయాను. ఇప్పుడు మనం గొప్ప సంస్కారం ఉన్న స్టేట్లో ఉన్నాం. నాకు చిట్టి వచ్చింది, పితృలే పంపించారు. ఈ ప్రెస్ మీట్ ద ప్రెస్ అనేది చూడలేక కన్ను కూర్చిన దుర్మార్గులు కొందరు చాలా జిల్లాలలో కరెంటు బంద్ చేసినట్టు టీవీలు చూడకుండా, జనం టీవీలు చూడకుండా. ఈ చిట్టి నా సొంత కవిత్వం కాదు, మన జర్నలిస్ట్ మిత్రులే పంపించారు, బయట నుంచి సమాచారం వస్తే పంపించారు. సరే మంచిది, ఈ కుసంస్కార పద్ధతి నుంచి త్వరలో బయటపడదామని, త్వరలో మీకు తెలియదని ఆశించదాం. మా అల్లం నారాయణ గారికి, వారి కార్యవర్గానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా అభిప్రాయాలు మీతో పంచుకొని, మీ ద్వారా ప్రజలతో పంచుకునేటువంటి ఈ ఒక అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు కల్పించినందుకు మా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, పాల్గొని ఇంత ఓపికగా ప్రశ్నలు అడిగినటువంటి మీ అందరికీ కూడా వాటిని దయచేసి ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలని చెప్పి మీకు విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.